ఓం శాంతి 18/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత. ఎటువంటి పరిస్థితులలోనైనా యుక్తి రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి? జవాబు: క్రొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టం. నోట్స్ వ్రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. అలాగని వ్రాసుకొని ఆ రాసుకున్న దానిని అలాగే ఉంచుకోరాదు, ఉపయోగించాలి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ వ్రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది. పాట: లక్షలను జమ చేసుకునేవారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక పిల్లలారా అను మాట ఒక్క తండ్రి మాత్రమే అనగలరు. ఆత్మిక తండ్రి తప్ప ఎప్పుడూ ఎవ్వరిని ఆత్మిక పిల్లలారా అని సంబోధించలేరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరేనని, మనమంతా సోదరులమని పిల్లలకు తెలుసు. సోదరత్వము, భ్రాతృత్వము అని కూడా గానం చేస్తారు. అయినా మాయ ప్రవేశత వల్ల పరమాత్ముని సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు ఫాదర్హుడ్ అందరూ తండ్రులే అవుతుంది కదా. రావణ రాజ్యం పాత ప్రపంచంలోనే ఉంటుంది. క్రొత్త ప్రపంచం రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యం అని అనబడుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈశ్వరీయ రాజ్యము, అసురీ రాజ్యము అను రెండు రాజ్యాలు ఉన్నాయి. క్రొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం. క్రొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రే రచించి ఉంటారు. ఈ పాత ప్రపంచంలోనే మనుష్యులు కొత్త ప్రపంచం, పాత ప్రపంచం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోలేరు. అనగా వారికి ఏమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. అవివేకులుగా ఉండేవారు. క్రొత్త సుఖమయ ప్రపంచం ఎవరు స్థాపన చేస్తారు? మళ్ళీ పాత ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? స్వర్గం నుండి నరకంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఈ విషయాలను అర్థం చేసుకునేది మనుష్యులే. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి కనుక ఆది సనాతన దేవి దేవతల రాజ్యం తప్పకుండా ఉండేది. అయితే అది ఈ సమయంలో లేదు. ఇది ప్రజలపై ప్రజారాజ్యం. తండ్రి భారతదేశంలోని వస్తారు. శివబాబా భారతదేశంలో వచ్చి ఏం చేస్తారో మనుషులకు తెలియదు. తమ ధర్మమునే మర్చిపోయారు. ఇప్పుడు మీరు త్రిమూర్తి పరిచయము, శివబాబా పరిచయం ఇవ్వాలి. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అంటారు, దేవత అనరు. కనుక పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. ఈ విధంగా సర్వీస్ చేయాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా తండ్రి పరిచయము అందరికీ లభించినట్లయితే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనం ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇంకా చాలామంది వారసత్వంను తీసుకోవాలి. ఇంటిలో తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మీ పైన ఉంది. వాస్తవంలో సందేశకులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తన పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి తెలిపిన జ్ఞానమును ఇవ్వాలి. ముఖ్యమైన వారు త్రిమూర్తి శివ. దీనినే జాతీయ సంకేతంగా కూడా తయారు చేశారు. ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థం తెలియదు. అందులో రాట్నం వలె చక్రాన్ని కూడా చూపించారు. అందులో సత్యమేవ జయతే అని కూడా వ్రాశారు. దీనికి అర్థమే రాదు. ఇది సంస్కృత శబ్దం. ఇప్పుడు తండ్రి సత్యమైన వారు ఏం అర్థం చేయిస్తారో దాని ద్వారా పూర్తి విశ్వంపై మీకు విజయం కలుగుతుంది. తండ్రి చెప్తారు, నేను సత్యం చెప్తున్నాను. మీరు ఈ చదువు ద్వారా సత్యమైన సత్యనారాయణులకు అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు వెలికి తీస్తారు. అది కూడా వారిని అడగాలి. తండ్రి అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో అక్కడ నదీ తీరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి. పతిత పావని గంగ ఎందుకు వీలు లేదు? నదులు సాగరం నుండి వెలువడతాయి. అది నీటి సాగరం. దాని ద్వారా నీటి నదులు వెలువడతాయి. జ్ఞాన సాగరం నుండి జ్ఞాన నదులు వెలువడతాయి.
మాతలైన మీకిప్పుడు జ్ఞానం ఉంది. గోముఖమునకు వెళ్తారు, దాని నోటి నుండి నీరు వెలువడుతుంది. ఇది గంగాజలమని భావిస్తారు. ఇక్కడ గంగాజలం ఎక్కడి నుండి వస్తుంది అని విద్యావంతులైన మనుషులు కూడా అర్థం చేసుకోరు. బాణం వేశారు, గంగ వెలికి వచ్చింది అని శాస్త్రాలలో ఉంది. ఇప్పుడు ఇవి జ్ఞానపు మాటలు. అర్జునుడు బాణం వేశాడు, గంగ వెలువడింది. ఇవన్నీ జరగని విషయాలు. ఎంతో దూరంగా తీర్థస్థానాలకు వెళ్తారు. శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడింది అని, దానిలో స్నానం చేయడం వలన మనుషులు దేవతలుగా అవుతారు అని అంటారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కూడా దేవకన్యల ఉదాహరణే కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. త్రిమూర్తి శివుడి చిత్రంలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారి త్రిమూర్తి చిత్రంలో జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రం మాత్రం లేదు. జ్ఞానాన్ని తీసుకొని బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రం ఉంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుడి చిత్రం చూపించి అర్థం చేయిస్తారు. చిత్రం పైభాగంలో జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానం లభిస్తుంది. తర్వాత బ్రహ్మ దానిని వ్యాపింపచేస్తారు. దీనికి ఈశ్వరుని ధర్మస్థాపన సంస్థ అని అంటారు. ఈ దేవీ దేవత ధర్మం చాలా సుఖమునిచ్చేది. పిల్లలైన మీరు మీ సత్య ధర్మమేదో గుర్తించారు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మీరెంతో సంతోషిస్తారు. తండ్రి చెప్తారు, మీ సంతోషానికి హద్దులు ఉండరాదు. ఎందుకంటే మిమ్మలను చదివించేవారు స్వయం భగవంతుడు. భగవంతుడు నిరాకార శివుడు, శ్రీకృష్ణుడు కాదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. సద్గతి అని సత్యుగాన్ని అంటారు, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. క్రొత్త ప్రపంచాన్ని కొత్తది అని, పాత ప్రపంచాన్ని పాతదని అంటారు. ఇప్పుడు ప్రపంచం పాతదిగా అయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు అవుతుంది అని మనుషులు అనుకుంటారు. ఎంత తికమక పడి ఉన్నారు. తండ్రి తప్ప ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి మిగిలిన అందరిని ఇంటికి తీసుకెళ్తాను. ఎవరు నా మతమును అనుసరిస్తారు వారు దేవతలుగా అవుతారు. ఈ మాటలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. క్రొత్త వారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తోటను వేసి తయారు చేయడం తోట మాలురైన మీ కర్తవ్యం. తోట యజమాని ఆదేశం ఇస్తారు. బాబా క్రొత్త వారిని కలిసి జ్ఞానమునివ్వరు. ఈ పని తోట మాలులైన మీది. బాబా కలకత్తాకు వెళ్ళారు అనుకోండి. మేము ఫలానా ఆఫీసర్ను, ఫలానా మిత్రులను బాబా వద్దకు తీసుకెళ్ళాలి అని పిల్లలు భావిస్తారు. కానీ బాబా చెప్తారు, వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బుద్ధిహీనులు అని ఎదురుగా కూర్చుండబెట్టినట్లు అవుతుంది. కనుక క్రొత్త వారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకురాకండి అని బాబా చెప్తారు. ఈ పని మాలురైన మీది, తోట యజమానిది కాదు. తోటను వేయడం మాలి పని. ఇలా చెయ్యండి అని తండ్రి ఆదేశాలను ఇస్తారు. అందువలన బాబా ఎప్పుడూ క్రొత్త వారిని కలువరు. కానీ ఎక్కడైనా అతిథులుగా ఇంటికి వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలి అని అంటారు. మీరు మమ్ములను ఎందుకు కలవనివ్వరు? శంకరాచార్యుడు మొదలైన వారి వద్దకు ఎంతమంది వెళ్తారు? ఈ రోజులలో శంకరాచార్యుడికి గొప్ప స్థానం ఉంది. విద్యావంతులైన వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కదా. ట్రస్టీలోని వారినెవరినైనా గద్దెపై కూర్చుండబెడతారు. అందరికీ తమ తమ మతాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను కల్పము ఈ పాత తనువులో వస్తాను అని తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. శాస్త్రాలలో కల్పమాయువు లక్షల సంవత్సరాలని చెప్పేశారు. మనుషులు ఇన్ని జన్మలు తీసుకోరు. జంతువులు మొదలైన యోనులను కూడా చేర్చుకొని 84 లక్షలుగా చేసేశారు. మనుషులు ఏం వింటారు? దానినంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు. శాస్త్రాలలో ఉన్నదంతా భక్తి మార్గంలోని విషయాలు. కలకత్తాలో చాలా శోభాయమానమైన సుందర దేవీల మూర్తులను తయారు చేస్తారు, అలంకరిస్తారు, మళ్ళీ వాటిని నీటిలో ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజ చేసే బేబీలు కదా. పూర్తి అమాయకులు. ఇది నరకమని మీకు తెలుసు. స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అనగా ఏదో ఒక సమయంలో స్వర్గం తప్పకుండా ఉండేది, ఇప్పుడు లేదు.
నరకం తర్వాత మళ్ళీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. అందువలన క్రొత్తవారు బాబా ముందు కూర్చొని ఏం చేస్తారు? కనుక పూర్తి పాలన చేసేందుకు మాలి కావాలి. ఇక్కడ తోట మాలీలు కూడా బ్రాహ్మణీలు చాలామంది అవసరం. మెడికల్ కాలేజీలో ఎవరైనా క్రొత్త వారు వెళ్ళి కూర్చుంటే వారికి ఏమీ అర్థం కాదు. ఈ జ్ఞానం కూడా క్రొత్తది. తండ్రి చెప్తారు, నేను అందరినీ పావనంగా చేసేందుకు వచ్చాను. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధాన ఆత్మలు. అందువలనే ఆత్మయే పరమాత్మని అంటారు. అందరిలో పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి అలాంటి వారితో కూర్చొని తల బాదుకోరు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయడం మాలీలైన మీ పని. భక్తి రాత్రి అని, జ్ఞానం పగలని మీకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని గాయనం చేయబడింది. ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. కొందరు కొద్దిగా కూడా వివేకం లేకుండా ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులున్నారు, వీరు బ్రహ్మ ఎవరు అని అడుగుతారు. అరే, ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధమైన వారు. వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుంది. బ్రహ్మ దేవతాయ నమః అని కూడా అంటారు. తండ్రి పిల్లలైన మిమ్ములను బ్రాహ్మణులుగా చేసి తర్వాత దేవతలుగా చేస్తారు. ఏ క్రొత్త క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉన్నాయో వాటిని మీ వద్ద నోట్ చేసుకొని ఆసక్తి ఉండాలి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ వ్రాసుకొని ఆసక్తి చాలా ఉంటుంది. నోట్స్ వ్రాసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండడం కష్టం. నోట్స్ వ్రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. వ్రాసుకొని అలాగే ఆ కాపీని ఉంచుకోరాదు. క్రొత్త క్రొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి కనుక పాత పాయింట్లు కాపీలు అలాగే పడి ఉంటాయి. స్కూలులో కూడా చదువుతూ ఉంటారు. మొదటి తరగతి పుస్తకాలు అలాగే ఉంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు చివరిలో మన్మనాభవ గురించి తప్పకుండా అర్థం చేయించండి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యండి. ముఖ్య విషయం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటూ ఉన్నారు. దీనినే యోగాగ్ని అని అంటారు అని తెలపాలి. భగవంతుడు జ్ఞాన సాగరుడు, మనుషులు శాస్త్రాల సాగరాలు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే వారికి మనుషులకు వ్యత్యాసం ఏముంటుంది? తండ్రి చెప్తారు, ఈ భక్తి మార్గ శాస్త్రాల సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను. ఆ మురళి మోగించేవారు సర్పాన్ని పట్టుకుంటారు, వాటి దంతాలు తీసేస్తారు. తండ్రి కూడా విషం తాగించడం నుండి మిమ్మలను ముక్తులుగా చేస్తారు. ఈ విషము ద్వారానే మనుషులు పతితులుగా అయ్యారు. వీటిని వదలండి అని తండ్రి చెప్తారు. అయినా వదలరు. తండ్రి సుందరంగా తెల్లగా పవిత్రంగా తయారు చేస్తారు. అయినా పడిపోయి ముఖం నల్లగా అనగా అపవిత్రంగా చేసుకుంటారు. మిమ్మలను జ్ఞాన చితిపై కూర్చోబెట్టేందుకు తండ్రి వచ్చారు. జ్ఞాన చితిపై కూర్చోవడం వలన మీరు విశ్వానికి అధికారులుగా, జగత్తు జీతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము సత్య ధర్మ స్థాపనకు నిమిత్తమై ఉన్నాము. స్వయం భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారు అని, మా దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేది అని సదా ఖుషి ఉండాలి. సెకండ్ పాయింట్, తోట మాలురై ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. పూర్తి పాలన ఇచ్చిన తర్వాత తండ్రి ముందుకు తీసుకురావాలి, శ్రమ పడాలి. వరదానము, పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని మర్చిపోయే బాప్దాదా హృదయ సింహాసన అధికారి భవ. సంగమ యుగంలోని శ్రేష్ఠాత్మల స్థానమే బాప్దాదా హృదయ సింహాసనం. ఇటువంటి సింహాసనం మొత్తము కల్పంలో ఎప్పుడూ లభించదు. విశ్వరాజ్యం యొక్క సింహాసనం లేక స్టేట్ యొక్క రాజ్య సింహాసనం అయితే లభిస్తూనే ఉంటుంది, కానీ ఈ సింహాసనం లభించదు. ఇది ఎంత విశాలమైన సింహాసనము అంటే నడిచినా, తిరిగినా, తిన్నా, నిదురించినా సదా సింహాసన అధికారులుగానే ఉండగలరు. ఏ పిల్లలైతే సదా బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారో వారి పాత దేహాన్ని, పాత ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు. దీనిని చూస్తున్నా చూడకుండా ఉంటారు. స్లోగన్, హద్దులోని పేరు, గౌరవము, ప్రతిష్టల వెనుక పరిగెత్తడము అనగా నీడను పట్టుకోవడానికి పరిగెత్తడం లాంటిది.
అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే ఏదైనా క్రొత్త అన్వేషణ అండర్ గ్రౌండ్కు వెళ్ళినప్పుడు చేయగలరు, అలా మీరు కూడా ఎంత అండర్ గ్రౌండ్లో అనగా అంతర్ముఖిలో ఆత్మభావనతో మస్తకం మధ్యలో కూర్చొని సాక్షిగా ఉంటూ క్రొత్త క్రొత్త అన్వేషణలు లేక ప్రణాళికలు కనుగొనగలరు. ఇలా ఉన్నప్పుడే అండర్ గ్రౌండ్లో ఉన్నందున ఒకటేమో వాయుమండలం నుండి రక్షణ జరుగుతుంది, రెండవది ఏకాంతము ప్రాప్తించినందున మనన శక్తి కూడా పెరుగుతుంది, మూడవది ఎలాంటి మాయ యొక్క విఘ్నాల నుండైనా రక్షించే సాధనంగా అవుతుంది. ఓం శాంతి.